హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక రియల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజైతే నేను ఒక చిన్న వీడియోతో అయితే మీకైతే మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటి అని అంటే, నేను పర్సనల్గా నాకు ఎప్పుడు ఏంటంటే ఒక పని ఉంది అని అంటే అది పోస్ట్పోన్ చేసుకుంటాను, కానీ మైండ్ అయితే అస్సలు ఒక రకంగా ఆలోచిస్తానమాట. లైక్ ఏంటంటే ప్రశాంతంగా అనేది ఉండదు. కొన్ని ఇంట్లో పనులే అండి, అవి పెద్ద పనులేమి కావు, ఇంట్లో పనులే, కానీ ఇవ్వమన్నమాట. అంటే రెగ్యులర్గా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటుంది, ఈ పని చేయాలి ఈ పని చేయాలి అనుకుంటూనే దాన్ని మనము పోస్ట్పోన్ చేస్తూ ఉంటాము. అట్లాంటి చిన్న చిన్న ఒక 2-3 పనులు, అంటే నాకైతే ఏదైతే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అనేది కొన్ని పనులు మనం వీక్లీ వన్స్ కంపల్సరీ చేసుకునేవి, 2 డేస్కి ఒకసారి చేసుకునేవి ఇలా ఉంటాయి కదా. అందులో మోర్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నా మైండ్కి అయితే. సో అట్లాంటి పనులు అవి మనం ఎలా ఈజీగా చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో మాత్రం మీకు ఈరోజు షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ వస్తుంది కదా, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరిచ్చే లైక్స్ వల్ల నాకైతే మోటివేషన్గా ఉంటుంది. అలాగే మన కంటెంట్ ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే నేను పొద్దున్నే 5 o'clock నా మార్నింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదా, మార్నింగ్ నాది ఎలా ఉంటుంది షెడ్యూల్ అనేది. పిల్లలిద్దరిని స్కూల్ చేంజ్ చేశాను కాబట్టి నాకు 7:30కి వ్యాన్ వచ్చేస్తుంది. ఈలోపు వాళ్ళకి లంచ్ బాక్స్, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా టైం ఉంటే మార్నింగే ఊడ్చుకొని ముగ్గు పెట్టుకుంటాను. బట్ నేను ఈరోజు ఏంటి అని అంటే, నేను ఈ వీడియో షూట్ చేసే రోజు మార్నింగ్ ఊడ్చుకున్నాను, కానీ తూడ్చి ముగ్గు వేసుకొని నాకు కొంచెం టైం పడుతుంది కాబట్టి పిల్లలు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా నేనైతే ముగ్గు పెట్టుకుందామని అయితే అనుకున్నాను అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇది మంగళవారం షూట్ చేసిన వీడియో. కమలం ముగ్గు ఎందుకో వెయ్యాలి అనేది అనిపించింది, అందుకని చెప్పేసి ఈ కమలం ముగ్గు అనేది వేశాను. ముగ్గు నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే, ఈ మధ్య కొంచెం కమలం ముగ్గులు కొంచెం ఎక్కువగా ఈయనకి ట్రై చేస్తున్నాను అనమాట. నాకైతే చాలా మైండ్ రిలాక్స్ ఇచ్చేది ఏంటంటే, అసలు వాకిట్లో ముగ్గు పొద్దున్న లేచిన తర్వాత పాచి వాకిలి ఊడ్చి తుడుచుకొని ముగ్గు పెట్టేసుకుంటే చాలా అంటే చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది, చాలా రిలాక్స్గా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను మ్యాక్సిమం పొద్దున్న లేవగానే ఈ పని చేసుకుందాము అని అనుకుంటున్నాను, కానీ ఎందుకు మళ్ళీ లేట్ అయిపోతుంది పిల్లలకి అని చెప్పేసి మాత్రం స్కిప్ చేస్తున్నాను. బట్ ఇంకొక 10 minutes ముందు లేచి రోజు ఎర్లీ అవర్స్ అయితే ముగ్గు పెడదాము అని అయితే డిసైడ్ అయ్యాను అనమాట. ఇంకా రేపటి నుండి రెగ్యులర్గా మార్నింగ్ అవర్సే ఫస్ట్ ముగ్గు వేసుకుంటాను. అది చాలా బూస్టప్ని ఇస్తుందండి నిజంగా. నాకు చిన్నప్పటి నుండి నాకు కళ్ళ ముంగట నా ముగ్గు ఏంటంటే వాకిట్లో ముగ్గులు, నాకు ఎవరి వాకిట్లో ముగ్గులు అందంగా కనిపించినా చూడాలంటే చాలా ఇష్టము. 1కి 10 సార్లు చూస్తాను. అది కూడా నాకు చాలా మైండ్ పీస్ఫుల్గా ఉంటుందండి. అంటే నాకు నచ్చింది అది మనం చేసినా సరే, ఎదుటి వాళ్ళు చేసినా సరే ఒక ఇన్స్పిరేషన్గా అయితే ఫీల్ అవుతాను. సో నేను ఇలా చేయాలి, ఇలాంటిది వేయాలి, అట్లా అనిపిస్తుంది అనమాట. నా మైండ్కి కొత్త విషయాలు నేర్చుకోవాలి, అలా ఫీల్ అవుతాను అనమాట. మొత్తానికైతే ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంకా పొద్దున ఈ పని అయితే అయిపోయింది. చూసారు కదా, ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా తర్వాత ఏంటి అంటే, నేను ఊరి నుండి వచ్చిన తర్వాత రెగ్యులర్గా అనుకుంటూ ఉన్నాను అనమాట. ఏంటి అని అంటే, బట్టలు నానబెట్టి ఉతకాలి అని చెప్పేసి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే బట్టలు నేనే ఉతికాను. నాకు బట్టలు ఉతకడానికి ఓపెన్ ప్లేస్ ఉండాలి, అంటే స్పేస్ కొంచెం ఎక్కువగా ఉంటే నాకు బట్టలు ఉతకడం అంటే చాలా ఇష్టం. నిజంగా చెప్పాలంటే 2 బకెట్ల బట్టలైనా సరే ఉతికేస్తాను, ఏమీ అనిపించదు. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే, బట్టలు ఉతకడానికి స్పేస్ చిన్నగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా యాక్చువల్గా నేను ఇక్కడ నానబెడుతుంది ఏంటి అని అంటే, ఉతుకుదామన్న కాన్సన్ట్రేషన్ మైండ్లో పెట్టుకొని, ఈ పిల్లల యూనిఫామ్స్ ఉన్నాయి కదా ఉతికేస్తే అయిపోతుంది అన్నట్టుగా అయితే పెట్టాను. కాకపోతే 2-3 రోజులు బట్టలు టబ్బు నిండిపోయాయి. ఇంకా ఈ కంజెస్టెడ్ ప్లేస్లో అయితే చూద్దాము ఫస్ట్ అయితే అనుకున్నాను. బట్ అయితే నేనైతే మిషన్లో వేసానులేండి. కాకపోతే ఇడిచిన బట్టలు ఒకటి ఇంట్లో ఉంటే ఊరికే అవి చూస్తుంటే ఎంత చిరాకు వస్తుందో, అసలు చాలా చిరాకు వస్తుంది. బట్ చేయితో పిండుదాము అని అంటే ఎక్కువ ఉంటే ఈ మధ్య ఒళ్ళు బద్ధకమైందిలేండి. అసలు ఎన్ని బట్టలు పిండేదాన్నో, అట్లాంటిది అలా అంటే లైక్
ఎక్కువ పని మనసుకి ఫిజికల్గా పని కాకపోయినా మెంటల్లీ ఇది చేసి చిన్న చిన్న పనులే ఉంటాయి మనకి. ఇప్పుడు ఇంట్లో పెద్ద పనులేమీ ఉండవు, కానీ అది కూడా ఊరికే పురుగు తొలిచినట్టు మనసును తొలిచేస్తూ ఉంటుందన్నమాట. ఇది చేయాలి అది చేయాలని. కాకపోతే ఒకటి ఏంటి అంటే బట్టలు నానబెట్టి మిషన్లో వేసుకుంటే కూడా సాటిస్ఫాక్షన్ ఫుల్గా ఉంది. తెల్లగా అయిపోతున్నాయి బట్టలు అయితే. అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే బట్టలు అయితే నానబెట్టాను. ఒకవేళ టైం ఉంటే ఉతుకుతాను, లేదు అని అంటే మాత్రం మిషన్లో వేస్తాను, డెలికేట్లో వేసేస్తే అయిపోతుంది అన్నట్టుగా అయితే అనుకున్నాను అనమాట. సో ఈ పని అయితే ఇక్కడికైతే అయిపోయింది. ఇంకా అక్కడ బ్లౌజు నేను ఇంతకుముందు చీర కట్టుకున్నాను కదా, కలంకారీ బ్లౌజు, అది మనం ఏంటంటే హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అది మనం అందులో వేసేస్తే మిషన్లో వేస్తే పాడైపోతుందని చెప్పేసి వాటర్లో తీసి అలా పక్కన పెట్టాను అనమాట. ఇక చెప్పాను కదా, ఊరి నుంచి వచ్చిన తర్వాత డోర్ మ్యాట్స్ అండి బాబు, ఇవి నన్ను ఎంత అంటే అంత సతాయిస్తున్నాయి. మీన్ బాగా నల్లగా అయిపోయి రోజు అనుకుంటున్నాను ఈరోజు నానబెట్టి పిండేసేయాలి, రేపు నానబెట్టి పిండేసేయాలని, కానీ అలా ఒక 1 వీక్ గడిచిపోయింది. ఎందుకు అని అంటే నాకు ఈ స్టోరీ ఒక పెద్ద స్టోరీ ఉందిలేండి. మా పెద్దమ్మాయికి మాకు స్కూల్లో సీట్ రానికి అది నన్ను ఆ ప్రెషర్లో పడి ఈ పనులైతే నేను పెండింగ్ పెట్టేశాను అనమాట. ఊరి నుంచి రాగానే ఎగ్జామ్ కండక్ట్ చేసుకున్న తర్వాత తనకి సీట్ వచ్చాక మళ్ళీ బుక్స్ అని యూనిఫామ్స్ అని ఇద్దని అనేదని కొంచెం లేట్ అయింది. తనకు స్కూల్లో తనకి సీట్ కూడా లేట్ వచ్చింది. అందుకని చెప్పేసి ఎలాగైనా ఈ పని చేయాలని చెప్పేసి వేడి నీళ్ళల్లో మంచిగా డోర్ మ్యాట్స్ అయితే నానబెట్టేసి చేతితోనే ఉతికానండి. నిజంగా తెల్లగా అంటే తెల్లగా. బట్టల సోడా మాత్రమే కంపల్సరీ యూస్ చేయండి. డోర్ మ్యాట్స్ కానీ వైట్ డ్రెస్సెస్ కానీ ఎవరైనా చేతితోని పిండాలి అనుకున్నా, ఆరెల్స్ మనము మిషన్లో వేయాలి అనుకున్నా కూడా బట్టల సోడా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ చూసారా డోర్ మ్యాట్ మార్చిన తర్వాత అసలు ఎంత రిలాక్స్. అసలు ఇల్లు చూస్తే చాలు, ఎవరైనా వచ్చిన వాళ్ళు మనకు ఫస్ట్ ఎంట్రెన్స్ దగ్గర ఒక ముగ్గు, గడప లోపల రాగానే డోర్ మ్యాట్, ఇవి 2 కనిపిస్తాయి, తర్వాత ఇల్లు కనిపిస్తుంది. నేనైతే ఇదే అనుకుంటాను. ఇవి 2 అవి వేరే వాళ్ళు వస్తారని కాదు, మనకు సాటిస్ఫాక్షన్ ఉండేది కూడా అదే కదా. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఇల్లు తుడుస్తున్నాను. యాక్చువల్గా మా ఆయన తుడుస్తుండే, నేను నీమ్ ఆయిల్ అని తీసుకొచ్చానండి, నీమ్ ఆయిల్తో తుడుద్దామని. అది అయిపోయింది బాటిల్. నాకెందుకో అదంత సాటిస్ఫాక్షన్ అయితే అనిపించలేదు. దాని ఫ్రాగ్రెన్స్ అదంతా పక్కన పెడితే ఇల్లు తుడిచినప్పుడు నాకు ఎందుకో కొంచెం మరకగా అనిపిస్తుంది. సరేలే అని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే వేరేది తీసుకొచ్చాను. లైజాల్ కూడా కాదు, వేరే వస్తుంది కదా, అదొకటి కాస్ట్ తక్కువలో ఉంటుంది, అది డిమార్ట్లో తీసుకున్నాను. ఇప్పుడు ఇదే యూస్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా ఎంత మురికి ఉందో. కాకపోతే ఏంటి అంటే ఇంకొంచెం పాజిటివ్నెస్ వైబ్స్, మంచి ఇల్లు పాజిటివ్ వైబ్స్, మనకు మంచి ఆలోచనలతో ఉండాలని చెప్పేసి పచ్చకర్పూరం అది నేను తీసుకొచ్చి పెట్టుకున్నాను డబ్బా. అది 250 రూపీస్ ఏమో ఆఫర్లో తెచ్చి పెట్టుకున్నానులేండి. అది కూడా వేసుకున్నాను. అది నేను ఈ వీడియో వీడియో తీసే ముందే నేను అది చేశాను, కానీ అది క్లిప్ అయితే తీయలేదనమాట. ఈసారి మాత్రం నేను ఇలా దాన్ని యూస్ చేస్తున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో ఇలా మీకు ఏదైతే కొంతమంది ఉప్పు వేసుకొని తుడుచుకుంటారు, కొంతమంది ఏంటి అంటే పసుపు వేసుకొని తుడుచుకుంటారు. ఆ పసుపు అనేది దేవుడి రూమ్కి మాత్రమే పరిమితం చేసుకోవాలి మనము, పసుపు వేసి ఇల్లు తుడుచుకోవడం అనేది. ఈ ఉప్పు లేకపోతే లైజాల్ కానీ లేకపోతే సాఫ్ట్ వాష్ ఇట్లాంటి మనది వాడుకుంటాం కదా ఇల్లు నీట్గా ఉండాలని చెప్పేసి, అది వేసి తుడుచుకున్నా కూడా ఇల్లు అయితే నీట్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకా నైట్ 10:30 అయిపోయింది టైం ఆల్మోస్ట్. గిన్నెలన్నీ తోముకున్నాను. ఎప్పటి గిన్నెలు అప్పుడు తోముకోవడం అయితే ఒక హాబీగా అయితే అలవాటు చేసుకున్నాను. తర్వాత నా నైట్ రొటీన్ అనమాట. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇంకా ఫేస్కి నైట్ క్రీమ్ అయితే అప్లై చేసుకుంటున్నాను. పిగ్మెంటేషన్ చాలా ఉంది నా ఫేస్ మీద, అబ్జర్వ్ చేశారో లేదో. ఇప్పుడు అది లైట్గా తగ్గినట్టయితే నాకు అనిపిస్తుందండి. మరి మీకు కూడా అనిపిస్తే మాత్రం నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఆ రిజల్ట్ కూడా మీకు చూపిస్తాను అనమాట. మొత్తానికి చూసారు కదా, నా సింక్లో ఒక గిన్నె కూడా లేదు. సో నైట్ క్రీమ్ కూడా పెట్టేసుకున్నాను. చెమట అయితే చాలా వచ్చేస్తుంది. ఇంకా పనులన్నీ అయితే ఇలా ముగించేసుకున్నానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టాటా.